కొత్త అల్లుడికి 160 రకాల ఐటమ్స్ తో విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాలోనే కాదు కృష్ణా జిల్లాలో కూడా కొత్త అల్లుడు మర్యాదలు ఏ విధంగా ఉంటాయో అల్లుడికి చూపించాలని సంక్రాంతికి కొత్త అల్లుడి ఇంటికి వచ్చేసరికి భార్య, అత్తగారు, మామగారు చేసిన మర్యాదలకు కొత్త అల్లుడు ఫిదా అయ్యాడు. కనుమ రోజు కొత్త అల్లుడు చేసే మర్యాదలు సందడిని మా ప్రతినిధి లీలా అందిస్తారు. సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది కొత్త అల్లుళ్ళు, అలాగే పిండి వంటలు. బేసిక్ గా ఈ రోజు మీకు ఒకరిని పరిచయం చేస్తున్నాను. కొత్త అల్లుడు ఇంటికి వచ్చాడంట. వస్తే అత్తగారు, మామగారు పీకల్ దాకా తినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఈ డిషెస్ చూడొచ్చు. అల్లుడు కోసం ఎలాంటి డిషెస్ తయారు చేస్తున్నారు. వాళ్ళ ఆవిడైతే ప్రెసెంట్ కొసరి తినిపిస్తున్నారు వాళ్ళ హస్బెండ్ కి. సో ఇన్ని ఐటమ్స్ చూసిన తర్వాత ఆయన అసలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ ఈ ఆతిథ్యాన్ని స్వీకరించేందుకు ఆ కొత్త అల్లుడు కూడా రావడం అయితే జరిగింది. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కనుమ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ కనుమ అండ్ హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నాను. రియల్లీ షాక్. నియర్లీ 160 ఐటమ్స్ పెట్టారు. 160 ఐటమ్స్. సో అసలు షాక్ అయ్యాను నేను చెప్పాలండి. యాక్చువల్ సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నారు, బట్ నేను షాక్ అయ్యాను. మార్నింగ్ నుంచి ఇంట్లోనే రూమ్లోనే కూర్చోబెట్టారు, హాల్లో రాకుండా. సో చాలా బాగుంది. నాకైతే మోస్ట్లీ గోదావరి డిస్టిక్ వాళ్ళని నేను చూస్తాను, అప్పుడప్పుడు చెప్తాను అలా అల్లుళ్ళకి అలా చేస్తారని చెప్పి. బట్ తను బాగా అరేంజ్ చేసింది. తన కృష్ణా డిస్టిక్ అండ్ నేను ఫ్రమ్ గుంటూరు. యాక్చువల్ గా అరేంజ్ చేసింది అత్తగారా, మిస్సెస్? అందరు కలిసి. అంతా కలిసి ఎలా మీ వారికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారా? దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉందండి. సో చిన్నప్పటి నుంచి నేను గోదావరి సైడ్ వాళ్ళ మర్యాదలు అవన్నీ చూస్తూ ఉంటాం కదా జనరల్లీ. వాళ్ళు ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేయకూడదు, మన కృష్ణా డిస్ట్రిక్ట్లో కూడా చూపించాలి. నాకు పెళ్ళైతే నేను డెఫినెట్గా పెట్టాలి నాకు వచ్చే హస్బెండ్కి అనుకున్నా. అదే నేను చెప్తూ ఉండేదాన్ని మా పేరెంట్స్కి అనమాట. సో అలా నా వెడ్డింగ్ వచ్చి ఇప్పుడు December 2023లో జరిగింది. నెక్స్ట్ సంక్రాంతి పక్కా చేయాలనుకున్నాము. అలానే అప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాము. సో అలానే అరేంజ్ చేసుకున్నాం అనమాట. లైక్ మన కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా పెడతారు, మా హస్బెండ్ కూడా నేను పెడతాను అని కొన్ని వెరైటీస్ వరకు తీసుకొచ్చాము. మ్యాక్సిమం ట్రై చేసాము. సో అన్నీ ఇంట్లోనే కాదు, మోస్ట్లీ మోర్ దెన్ హాఫ్ మేము ఇంట్లో ప్రిపేర్ చేసాము. మమ్మీ, డాడీ, చుట్టాలు అందరూ, అత్తయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, పిన్ని అందరూ వచ్చారు. సో కొన్ని బయట తెచ్చాము. సో ఆల్టుగెదర్ అరౌండ్ 160 ఐటమ్స్ వరకు తెచ్చామన్నమాట. అండ్ మీరు ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు? నేనైతే బాగా చాలా బాగా ఫీల్ అయ్యాను సర్ప్రైజ్గా. అంటే షాక్ అయినా ఇన్ ది సెన్స్ లైక్ ఇన్ని ఐటమ్స్ ఈరోజు తింటే ఇంకా రేపటి నుంచి నేనేమి తినలేనేమో అని ఒకటి అనిపించింది. సో బట్ మోస్ట్లీ ట్రై చేస్తాను, వేస్ట్ అవ్వకుండా కొంచెం అయినా సరే. సార్ చెప్పండి, మీ అల్లుడికి ఇన్ని ఐటమ్స్ పెట్టాలని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా మీ పాప కోరిక మేరకు చేశారా, లేకపోతే వచ్చిన అల్లుడికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు కొక్కుర వెంకట శేషేశ్వరరావు, తను లక్ష్మీ కుమారి. మీ ఇద్దరు టీచర్సే. మేము ట్రెడిషనల్గా ఉండటానికి మొట్టమొదటి ఇష్టపడతాం. సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసేటటువంటి తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి క్రాంతి అందరికీ లభించాలని నా కోరిక. మరి మా పాప ఏకైక కుమార్తె ఆమె. మరి తన యొక్క భర్త ఎవరైతే ఉన్నాడో, నాకు అబ్బాయిలు లేరు, మా మేనల్ని వాళ్ళని తమ్ముడు కొడుకులుగా ట్రీట్ చేస్తుంటాను. మిగతా టీచర్స్ కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలందరినీ మేము ప్రేమిస్తాం. మరి అబ్బాయిగానే మేము కంటిన్యూ అవుతాం అనమాట. మరి అబ్బాయికి చిన్నప్పటి నుంచి పెట్టాలంటే మరి తీరలేదు కదా కోరిక. ఒకసారి వచ్చాడు, మరి ఇది కలిసి వస్తే కాలం వచ్చే, నడిచి వస్తే కొడుకు పుడతాడని చెప్పేసి అలాగే వచ్చాడు. అలా వచ్చిన అబ్బాయికి తృప్తి తీరా మరి కొసరి పెట్టాలని నా కోరిక అండి. మదర్ కూడా ఉన్నారు, పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ. సో చెప్పండి, ఇన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఎంతసేపు పట్టింది మీకు ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి? అందరి సహకారంతో మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాం. ఎన్ని గంటలకు మొదలు పెట్టారు? 6 నుంచి ఎన్నింటి వరకు కంప్లీట్ చేశారు? 1 కల్లా కంప్లీట్ చేశారు. ఎన్ని ఐటమ్స్ చేయగలిగారు? ఒక 50 ఐటమ్స్ వరకు. 50 ఐటమ్స్ వరకు మీరు చేస్తారు ఇంట్లో. పొళ్ళు, పచ్చళ్ళు. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఇన్ని ఐటమ్స్ చూస్తే అసలు మీరు ఏం తినాలి? ఫస్ట్ మీకు ఇష్టమైన డిష్ ఏంటి? నాకు వచ్చేసి చికెన్ తింటాను అండ్ మటన్ తింటారు. ఓన్లీ నాన్ వెజ్ ఓన్లీ నాన్ వెజ్ ప్రియులు. సో మీరు గోదావరి జిల్లానా? మాది గుంటూరు అండి. గుంటూరులో ఉంటారు. ఓకే. కొత్త అల్లుడు ఇంటికి వచ్చాడంటే మరి కోరింది పెట్టాలంటారు. వీళ్ళు కోరకుండానే పెడుతున్నారు. సో అయితే మాత్రం అల్లుడు పొట్ట పగిలేలా తినాల్సిందే. తిని ఈ రోజు అయితే మాత్రం ఫుల్ ఫ్లెక్జ్డ్ గా అయితే మాత్రం మేము వండినవన్నీ టేస్ట్ చేయాల్సిందే అయితే అత్తగారు, మామగారు చెప్తున్నారు. అండ్ వాళ్ళ వైఫ్ చిన్నప్పటి నుంచి నాకు ఒక హస్బెండ్ వస్తే ఇవన్నీ చేసి పెట్టాలని కోరికుందంట. సో ఆ కోరికను కూడా తీర్చుకున్నామని చెప్తున్నారు. ఓవరాల్ గా సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటే విధంగా అయితే మాత్రం విజయవాడలో దుమ్ గా జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ కిషోర్ తలీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.